ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యానాంశంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. పౌలు దేని గురించి కూడా చింతపడొద్దు అని చెప్తున్నటువంటి విషయం. ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. వాటి గురించి ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మనం చింతపడుతూనే ఉంటాం. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అన్ని విషయాలు కూడా మనం చింతపడుతూ ఉంటాం. ఈ చింతపడే పరిస్థితినే, ఆ చింతనే ప్రార్థనగా మార్చమని తెలియపరచబడుతుంది. ఆ చింతించే సమయాన్నే ప్రార్థనతో విజ్ఞాపనలతో మార్చండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, కృతజ్ఞతాపూర్వకంగా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు తన హస్తంతో మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థనలో విన్నపాలు ఉండాలని పౌలు ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మొదట మన హృదయం కలవరపడుచున్న హృదయాన్ని ధైర్యపరిచి మన చింత నుంచి దూరపరుస్తాడు. రెండవదిగా మన తలంపులకు కావాలి ఉంటాడు. మన తలంపుల్లో మంచి ఆలోచనలు కావాలి. ఈ సమస్యలో నుంచి బయటపడటానికి ఒక మంచి ఆలోచన కావాలి. ఆ ఆలోచనలు దేవుడు మన పక్కన కూర్చొని మనకు దయచేస్తాడు అని పౌలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘము ఎంతో అద్భుతమైన సంఘం. ఈ సంఘము అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకుల వల్ల, లేదా వారు స్వార్థపరుల వల్ల వారి విశ్వాసం దెబ్బపడుతుంది. వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళకు బోధిస్తున్నాడు. ఈ దినం మనకి సంబంధించిన వాక్యం ఇది. మన చుట్టూ ఉన్న ఎటువంటి పరిస్థితులైనా, ఏ సమస్యలైనా, ప్రతి చింతను కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మార్చి దేవుని యొక్క సమాధానము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప వాక్యం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కలవరపడుచున్న హృదయాలను మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. మా హృదయములకు మంచి ఆలోచన, మాకు మంచి తలంపులు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రతి సమస్యల్లో నుంచి కూడా మమ్మల్ని బయటికి తీసుకొచ్చే ఆలోచనలు మాకు చెప్పమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.